అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేయచ్చు. నా దేవుడైన యెహోవా పరిశుద్ధుడును నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుని మీ ఎదుట సాక్ష్యమిస్తూ నా యొక్క హృదయాన్ని దృఢపరచు. ఈరోజు మనం వినబోయేటటువంటి సందేశం ఏమిటంటే స్త్రీ పుట్టుక సృష్టి ధర్మము అనేటటువంటి అంశాన్ని మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదో వచ్చామండి పోయామండి దేవుని స్తోత్రం నా గాత్రం ఆమేన్ అనేది కాకుండా ఈ సందర్భంగా మరి వారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఇందుకోసం మరి వేటలతో భోజనాన్ని శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధపరిచారు. మరి వీటికంటే ప్రశస్తమైనది ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందడం అనేది అత్యంత ప్రశస్తమైనది. కాబట్టి ఈ సందర్భంగా కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం వినబోయేటటువంటి సందేశము మరి సృష్టి ధర్మము స్త్రీ పుట్టుక. మరి ఈ సృష్టిలో స్త్రీ ఎలా కలుగుతుంది, ఈ సృష్టి యొక్క ధర్మం ఏమిటి అంటే పురుషుడు స్త్రీ ఏ విధంగా కలిగించబడుతూ ఉన్నారు, ఇందులో ఆ యొక్క ధర్మం అంటే స్త్రీ జనించుటకు ఉన్నటువంటి ధర్మం ఏమిటి, ఆ యొక్క వాస్తవికమైనటువంటి సంగతి ఏమిటి అనేటువంటి విషయాలు మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి చూద్దాం. మొట్టమొదటిగా ప్రారంభ అంశాన్ని తీసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించను. దయచేసి తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడు అయిన దయగల మా తండ్రి, నీ కృపా కనికరానికి వందనాలు. ఈ యొక్క సందర్భంగా నీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ధ్యానించబోయేటటువంటి జ్ఞాపకం చేసుకోబోయేటటువంటి అంశము మరి సృష్టి ధర్మము స్త్రీ పుట్టుక అనేటటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. అయితే అనాది కాలం ముందు ఆది దేవుడు ఈ సృష్టి ధర్మాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆది యందు అంటే ఇన్ ద బిగినింగ్ అంటే సృష్టి ప్రారంభములో మొట్టమొదట సృష్టిని అంటే ఆకాశమును భూమిని నక్షత్రములను పైర్లను పంటలను మొక్కలను నదులను సూర్య చంద్ర నక్షత్రాదులను కలగజేసిన దేవుడు 6వ దినమందు తన సృష్టి కార్యక్రమం అంతటిలో మరి నరుని చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నరుని చేసినటువంటి మనుషుడు స్త్రీనిగాను పురుషునిగాను అంటే మొదట ఆదాము నుండి తర్వాత స్త్రీనిగా కలగజేసినట్లుగా ఇక్కడ మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆది నుండి కలగజేసిన వాడు అంటే మొట్టమొదట సృష్టిలో ఎవరున్నారంటే పురుషుడున్నాడు, పురుషునితో సమానంగా స్త్రీ కూడా ఉన్నది అనేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. కాబట్టి ఈ సృష్టి నిర్మాణము కావాలి అంటే, ఈ సృష్టి సదాకాలము వర్ధిల్లాలంటే, తరతరములు ఈ సృష్టి జనిస్తూ ఉద్భవిస్తూ ఈ సృష్టి నిరంతరము కొనసాగాలి అంటే మరి ఇక్కడ సృష్టిలో ఇద్దరు అవసరమై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరయ్యా వారిద్దరు అంటే ఒకటి పురుషుడు, 2 స్త్రీ. కాబట్టి స్త్రీ ఎంత అవసరమో పురుషుడు అంత అవసరమో, పురుషుడు ఎంత అవసరమో స్త్రీ అంత అవసరం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇదే అంశాన్ని మనము మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుదాం. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. చాలు. సమస్తమైనవి దేవుని వలన కలిగినవి. ఇక్కడ ఒక విషయము మనకు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, మరి ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమందికి మరి ఆడపిల్లలు కలిగారు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ కొంతమంది ముఖం మాడుచుకుంటారు. ఒక్కొక్కసారి ఎక్కువ శాతం తండ్రి ముఖం మాడుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ సృష్టి ధర్మము చాలా మందికి అర్థము కాలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు తండ్రి ముఖం మాడుస్తాడు లేదా అత్త ముఖం మాడుస్తుంది?
లేకపోతే వాళ్ళ మామ ముఖం మాడుతాడు. అంటే ఆ పిల్ల నాయనమ్మ కానీ పిల్ల తాత కానీ ముఖం మాడుతూ ఉంటాడు, ఓ ఆడపిల్లేనా అని. ఎందుకు అంటే ఇప్పుడు దేవుడు పిల్లరా, ఈ సృష్టిలో స్త్రీకున్న ఆధిక్యత, దేవుడిచ్చిన గొప్పతనాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, సాధారణంగా మన లోకంలో ఏముంటుందంటే అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ అని ఉంటుంది, అబ్బాయి గొప్ప అమ్మాయి తక్కువ అని ఉంటుంది. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, పురుషుని నుండి స్త్రీ ఎలాగూ కలిగినో అలాగే స్త్రీ నుండి పురుషుడు కలుగుచున్నాడు. కాబట్టి సమస్తము దేవుని వలనైనవి కానీ మనుషుని వలన, వాని యోచన వలన, వాని తలంపు వలన ఇది జరగట్లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే పురుషునికి ఎంత గొప్పతనము ఆధిక్యత ఉన్నదో స్త్రీకి కూడా సృష్టిలో అంతే గొప్పతనము, అంతే ఆధిక్యత, అంతే శ్రేష్టత ఉన్నది అన్న మొట్టమొదటి సంగతిని ప్రతి మనుషుడు తెలుసుకొనవలెను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఓ పురుషుడా నీకున్న గొప్పతనం ఏమీ లేదు, ఓ స్త్రీ నీకు ఈ లోకంలో ఉన్న తక్కువతనం ఏమీ లేదు. పురుషుడు ఎలాగూ స్త్రీ నుండి కలుగుచున్నాడో మరి పురుషుని నుండి కూడా స్త్రీ కలుగుచున్నది. కాబట్టి ఇద్దరు దేవుని వలన కలిగించబడ్డారు కానీ వాళ్ళ సొంత ఇష్టములు, వాళ్ళ సొంత ఆలోచనలు, వారి సొంత సంకల్పములను బట్టి కలగట్లేదని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే స్త్రీ లేకుండా సృష్టి అభివృద్ధి దినదిన ప్రవర్ధమానము చెందదు. పురుషుడు లేకుండా స్త్రీయే ఉన్నదనుకోండి, సృష్టి దినదిన ప్రవర్ధమానము, అభివృద్ధి, ఆశీర్వాదము నందదు. అందుకనే ఇక్కడ సృష్టి అభివృద్ధి పొందాలన్నా, సృష్టి ఆశీర్వాదం పొందాలన్నా, సృష్టి తరతరములు వర్ధిల్లాలన్నా, భూమిపై ఆకాశం ఉన్నంత కాలము ఈ సృష్టి మానవుని యొక్క నిర్మాణము, మానవుని యొక్క చరిత్ర ఉనికి ఉండాలి అన్నా ఆ సృష్టిలో స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండాలి. పురుషుడు లేకుండా ఆ సృష్టి నడవదు, స్త్రీ లేకుండా కూడా ఆ సృష్టి నడవదు. అందుకనే సమస్తమైనవి దేవుని మూలమునగా కలిగినవి. కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే దేవుని యొక్క గొప్ప సంగతులను మనము తెలుసుకోవాలి. మరి మనము ఒకరిని దేవుడు స్త్రీని కలగ చేయవాలని ఆలోచన చేశాడు అనుకోండి, దాన్ని ఎవడు మార్చగలడు? కొంతమంది అంటూ ఉంటారు, ఏమమ్మా ఏం లేదు, నీళ్ళు వేసుకున్నాకే చెప్తా ఉంటారు, 6వ నెల, 3వ నెల, 5వ నెల, 7వ నెల మా ఊర్లో పసరెత్తారు, మా ఊర్లో ఆకిస్తారు, ఆ ఆకు కనుక పసర కనుక తాగితే నీకు అబ్బాయి పుడతాడు గ్యారంటీ. ఆడ వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, పక్కింటి పోయారు, ఎదురింటి పోయారు, మా బంధువులు పోయారు, మా చుట్టాలు పోయారు, ఇదిగో నిజంగా వాళ్ళకి అబ్బాయి కలిగిండు, మీరు కూడా పోతే కలుగుతారు అని చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యం నుంచి ఒక గొప్ప శ్రేష్టతని మనం తెలుసుకుందాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానించుదాం. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. ఏంటంటండి, దీవించమని సెలవైనదట, దేవుడు దీవించాడట, దాన్ని మార్చలేడట. బాగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, తల్లి గర్భంలో నిర్మాణము జరిగేటప్పుడే ఆ యొక్క నిర్మాణము ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవాల్సినటువంటి, గ్రహించాల్సినటువంటి అవసరత ఈనాటి దినాలలో ప్రతి కుటుంబం మీద, ప్రతి తండ్రి మీద, ప్రతి తల్లి మీద, ప్రతి అత్త మామ మీద, అదే విధంగా పిల్లలు కంటున్న తల్లి మీద ఉన్నది అన్న సంగతిని మనందరం కూడా ఎవరు మరి మర్చిపోకూడదు. ఎందుకంటే మరి చాలా మంది ఆయా సందర్భాలలో మాట్లాడుతూ ఉంటారు, ఏమనంటే ఏం లేదండి, నేను చెప్పానుగా ఏంటంటే ఇదిగో మా కోడలు ఎప్పుడు కూడా మరి ఆడపిల్లలకి కట్టదని నేను చెప్పినగా, మా కోడలకు ఆడపిల్ల అయిద్దని అట్ట చెప్పినవమ్మా, వాళ్ళమ్మ ఆడపిల్లలనే కాదు అందుకని చెప్పిన. ఓయ్ అట్ట నిజమైతే నిజంగా ఊరుక వాళ్ళ అమ్మ కూడా, వాళ్ళ అమ్మమ్మ కూడా ఆడపిల్లలే కన్నది, అందుకని వాళ్ళ ఇంట్లో ఎవరు మగపిల్లలు కానరు. ఆ సాలు వచ్చింది, ఆ సారబడింది, ఏందట ఆ సాలు వచ్చిందట, ఆ సారబడిందట. నిర్మించను, దేవుడు దీవించను, నేను దానిని మార్చలేను అంటున్నాడు. అంటే నువ్వు పసర దాగినా ఏది దాగినా ఒక్కసారి కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ అని నిర్ధారణ అయిన తర్వాత ఎటువంటి మందులు అంటే ఆడ సంతానాన్ని మగ సంతానంగా కానీ, మగ సంతానాన్ని ఆడ సంతానిగా మార్చడానికి కానీ ఈ సృష్టిలో ఉన్న ఏ మనిషిని వల్ల కాదు అని మొట్టమొదట మీరందరూ తెలుసుకునవలెను. నేను చెప్పే మాటలు మీకు అబద్ధమైతే మీరు వెళ్ళి
మీరు మరి ఆ యొక్క మహిళా డాక్టర్లని అంటే లేడీ డాక్టర్లని మీరు వెళ్ళి లేదా ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో వైద్య పరిజ్ఞానము కలిగిన ఏ వైద్యుడినైనా మీరు అడగవచ్చును ప్రేమైన దేవుని పిల్ల. ఎందుకో ఇంకొక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ దేవుడు ఆడపిల్లనే ఇయటం న్యాయమని నువ్వు ఆడపిల్ల ఇచ్చాడనుకో, దాన్ని ఎవడూ మార్చలేడట. మగపిల్లగాడిని ఇచ్చడం న్యాయమని దేవుడు తలంచి మగపిల్లగాడిని ఇచ్చాడనుకో, దాన్ని ఎవడూ మార్చలేడట. ఎందుకో చూద్దాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదున్న నరులను జంతువులను నేనే సృజించితిని, ఎవనికి ఇచ్చుట న్యాయమని నాకు తోచును వానికి నేను ఇచ్చుచున్నాను. ఏమిస్తున్నాడంటండి? ఇప్పుడు ఊరికనే మురళీ చైతన్య ఉన్నారు, ఆడబిడ్డని ఇవ్వటం న్యాయమని దేవుడు తలంచాడు గనుక అలాగే ఇస్తున్నాడట. కుమారుని ఇవ్వాలని తలస్తే కుమారునే ఇస్తూ ఉన్నాడట. కాబట్టి ఎవనికి ఏది ఇచ్చుట న్యాయమని నాకు తోచునో నేను వానికి అది అనుగ్రహిస్తున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఏ మందిచ్చి గాని, ఏ మాకిచ్చి గాని, ఏ అలవిచ్చి గాని, ఏ ఆకిచ్చి గాని, ఏ పసరిచ్చి గాని, ఎటువంటి ట్రీట్మెంట్ చేసి గాని పురుషుని స్త్రీగాను, స్త్రీని పురుషునిగాను గర్భములో మార్చడానికి వీలు లేదు అన్న సంగతిని మొట్టమొదట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇది మత పుస్తకము కాదు, మత గ్రంథము కాదండి, సత్య గ్రంథము. మానవుని నిర్మాణము, మానవుని ఉనికి, స్త్రీ పుట్టుక, మనుషుని యొక్క రహస్యములను తెలియజేసేటటువంటి సత్య గ్రంథము. ఎందుకంటే మానవులందరూ సత్యాన్ని ఎరగాలి, మానవులందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, మానవులు సత్య సంబంధంగా జీవించాలని భూమి ఆకాశముల సృష్టికర్త అయిన నిర్మాణకుడైన దేవుడు అనాది కాలము నుండి మానవులందరికీ ఇటు సత్యాన్ని మరి ప్రకటిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. అందుకనే మరి ప్రతి మనుషుడు మొట్టమొదట గ్రహించాలి. ఏమనంటే మా కోడలు, నేను చెప్పాను కదండి, ఎప్పుడే అమ్మాయినే కంటదండి, అందుకనే అమ్మాయినే కంటది. ప్రేమైన దేవుని పిల్లరా, ఇది ఎలా జరుగుతుందో ఒక్కసారి శాస్త్ర పరిజ్ఞానముతో చూసుకుందాం. ఎందుకంటే ఎవడలో కాదనటకు లేదనటకు వీలు కాని వాక్శక్తి ఈ సత్య గ్రంథం. కాబట్టి ఈ సత్య గ్రంథము చెప్పే గొప్ప మాటలను ఇంకొక 10 నిమిషాలు మనం ధ్యానించి మనం చూద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి యొక్క మాటలను మనం తెలుసుకుందాం. మరి దేవుని యొక్క